హాయ్, వెల్కమ్ టు టీఎస్ న్యూస్. మ్యాచ్ నెంబర్ 53, డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ జట్ల మధ్యన సూపర్ సండే రేపు మధ్యాహ్నం 3:30కి ధర్మశాలలో జరగబోతోంది. ఈ మ్యాచ్ చెన్నై ప్రస్తుతానికి 5th పొజిషన్లో ఉంటే అనూహ్యమైనటువంటి 2 విజయాలతోటి దూసుకొచ్చినటువంటి పంజాబ్ 7th పొజిషన్లో ఉంది. చెన్నై లాస్ట్ మ్యాచ్ పంజాబ్ కింగ్స్ తోటే జరిగిన మ్యాచ్లో పరాజయాన్ని చవిచూసింది. పంజాబ్ కింగ్స్ బౌలర్లు పర్టికులర్గా రాహుల్ చహర్ చక్కటి బౌలింగ్ తోటి 162 రన్స్ మాత్రమే సాధించగలిగింది. ఈవెన్ హర్ప్రీత్ బ్రార్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఆ మ్యాచ్లో. హర్షదీప్ సింగ్ బ్యూటిఫుల్ బౌలింగ్. సో ఓవరాల్గా పంజాబ్ స్పిన్కి చిక్కినటువంటి చెన్నై కేవలం 162 రన్స్ మాత్రమే సాధించగలిగింది. పంజాబ్ సునాయాసంగా విజయాన్ని నమోదు చేసుకుంది ఆ మ్యాచ్లో. అంతకుముందు ఈవెన్ కల్కటా మీద రికార్డ్ బ్రేకింగ్ విజయాన్ని నమోదు చేసుకుంది చేస్ చేస్తూ. ప్రభ్ సిమ్రాన్ చక్కటి ఫామ్లో ఉన్నాడు. ఈవెన్ శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ వాళ్ళకి యాడెడ్ అడ్వాంటేజ్. ఈవెన్ ముంబైతో జరిగిన మ్యాచ్లో కూడా ఆల్మోస్ట్ విజయాన్ని నమోదు చేసినంతటువంటి పనిచేసింది పంజాబ్. సో కాబట్టి పంజాబ్ అటు బ్యాటింగ్ అండ్ బౌలింగ్ యూనిట్ చాలా బలంగా ఉంటే చెన్నై ఏ సీజన్లోనూ లేనటువంటి విధంగా ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఓపెనింగ్ స్లాట్ వాళ్ళకి చాలా పెద్ద సమస్య అయింది. అలాగనే మిడిల్ ఆర్డర్లో రాయుడు లాంటి ఆటగాడు మిస్ అవటం కూడా వాళ్ళకి స్పష్టంగా తెలుస్తోంది ఆ ఇబ్బంది. ఈవెన్ బౌలింగ్లో కూడా ఒకనొక టైంలో 140 స్కోర్ చేస్తే చాలు ఖచ్చితంగా చెన్నై విజయం సాధిస్తుంది అనేటువంటి పరిస్థితి నుంచి ప్రస్తుతం 200 చేసినా కూడా గెలుపు గ్యారంటీ లేనటువంటి పరిస్థితిలోకి చెన్నై వచ్చేసింది. దానికి ఎల్ఎస్జీ మ్యాచే ఒక ఉదాహరణ. సొంత చిదంబరం స్టేడియంలో జరిగినటువంటి మ్యాచ్లో కూడా స్టైనిస్ అద్భుతమైనటువంటి సెంచరీ సాధించడంతో 210 రన్స్ సాధించి కూడా దాన్ని కాపాడుకోలేకపోయింది చెన్నై. ఇలాంటి పరిస్థితుల్లో మూలిగే నక్క మీద తాటిపండు పడినట్టుగా వాళ్ళ బౌలింగ్ ప్రధానమైనటువంటి 5 బౌలర్లు వివిధ కారణాలతోటి అందుబాటులో ఉండకపోవడం అనేటువంటిది వాళ్ళని మరింత ఒత్తిడిలోకి నెడుతూ ఉంటుంది ఖచ్చితంగానే. దీపక్ చహర్ క్రాంప్స్తో బాధపడుతూ ఉన్నాడు. ముస్తాఫిజుర్ రెహమాన్ బంగ్లాదేశ్ నేషనల్ టీమ్ డ్యూటీస్ కోసమని వెళ్ళిపోయాడు. అలాగనే 2 శ్రీలంకన్ బౌలర్లు తీక్షణ అండ్ పతిరాణా కూడా 5 బౌలర్లు అందుబాటులో లేకపోవటం చెన్నైని మరింత ఇబ్బందులకి గురిచేస్తుంది అంటంలో ఎటువంటి అనుమానము లేదు. సో ఆ రకమైనటువంటి రీప్లేస్ ఏ రకంగా చేస్తారు? ఎందుకంటే 3 ఫారిన్ బౌలర్స్ లేకపోవటం, జట్టులో గరిష్టంగా 4 ఫారిన్ బౌలర్స్ ఉండేటువంటి అవకాశం ఉండటం, దాంతో రీప్లేస్మెంట్ కూడా కొంచెం కష్టమయ్యే పరిస్థితి ఉంది. బహుశా తిరిగి రచిన్ రవీంద్రాని జట్టులో తీసుకుంటారేమో. రచిన్ రవీంద్ర ఈజ్ ఏ స్పిన్నర్ ఆల్సో. అలాగనే మొయిన్ అలీ లాస్ట్ 2 మ్యాచెస్ నుంచి ఆడుతూ ఉన్నాడు. సో మొయిన్ అలీ ఎలాగో ఉంటాడు. మేబీ శాంట్నర్, అజింక్య రహానే మీద ఎక్కువగా ఆధారపడటం చెన్నైని ఇబ్బంది పెడుతూ ఉంది. ఆన్ టాప్ రహానే ఫెయిల్ అవుతూ ఉన్నాడు యాజ్ అన్ ఓపెనర్. కాకపోతే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మంచి ఫామ్లో ఉండటం అనేటువంటిది చూసాం మనం. ఈవెన్ ఆల్రెడీ ఒక సెంచరీ చేశాడు. ఆ తర్వాత 98 రన్స్ 2 పరుగుల దూరంలో సెంచరీని మిస్ అవటం. ఆరెంజ్ క్యాప్ రేస్లో ఉన్నటువంటి రుతురాజ్ గైక్వాడ్ మీద ఎక్కువగా ఆధారపడుతూ ఉంది. అఫ్కోర్స్ శివం దూబే ఉండనే ఉన్నాడు. మీడియం పేస్ బౌలింగ్ కూడా చేయగలడు. సో కాబట్టి అదొక బౌలింగ్ ఆప్షన్ ఉంటుంది. ఒక్క పంజాబ్తో జరిగినటువంటి మ్యాచ్లో డకౌట్ అయ్యాడే కానీ మిగిలినటువంటి మ్యాచ్ల్లో చక్కటి ఇన్నింగ్స్లు ఆడుతూ ఉన్నాడు. చెన్నై భారీ స్కోర్లు చేయడంలో ఉపయోగపడుతూ ఉన్నాడు. కాబట్టి శివం దూబే రేపటి మ్యాచ్లో చాలా కీలకం కానున్నాడు చెన్నైకి. జడేజా అనుకున్నటువంటి విధంగా స్ట్రైక్ చేయలేకపోతున్నాడు. ఈవెన్ పంజాబ్తో జరిగిన మ్యాచ్లో కూడా అవుట్ అయిపోయాడు కేవలం 2 రన్స్కే. డారెల్ మిచెల్ లాస్ట్ మ్యాచ్లో ఎందుకో ధోని కన్నా కూడా డౌన్ ది ఆర్డర్ వచ్చాడు. అంతకుముందు నెంబర్ 3లో వచ్చి 62 రన్స్ సాధించినటువంటి డారెల్ మిచెల్ని సరిగా ఉపయోగించుకోవట్లేదేమో చెన్నై అనిపిస్తూ ఉంది. ఒక రకంగా రేపు మొయిన్ అలీ అండ్ రుతురాజ్ గైక్వాడ్ ఇన్నింగ్స్ని ప్రారంభం చేసి ఆ తర్వాత డారెల్ మిచెల్, రచిన్ రవీంద్ర ఈ రకమైనటువంటి కాంబినేషన్తో వెళ్తే బహుశా చెన్నై భారీ స్కోర్ చేసేటువంటి అవకాశం ఉంది. చివరిలో ఎనీవే ధోని ఉండనే ఉన్నాడు. కానీ అంతటి ధోని కూడా లాస్ట్ పంజాబ్తో జరిగిన మ్యాచ్లో చాలా ఇబ్బంది పడ్డాడు బాల్ని స్ట్రైక్ చేయడంలో. రబాడా కూడా మంచి ఫామ్ను అందుకున్నాడు.
పవర్ ప్లేలో వికెట్ని తీస్తూ ఉన్నాడు కాబట్టి పంజాబ్కి అన్ని రకాలుగాను బౌలింగ్ యూనిట్ బలంగా కనబడుతూ ఉంటే చెన్నై ఖచ్చితంగానే అటు బౌలింగ్ యూనిట్ బలహీనపడటం, అంతేకాకుండా సరైనటువంటి ప్లాట్ఫామ్ దొరక్కపోవటం కూడా, ఓపెనింగ్ జోడీ పవర్ ప్లేలోనే అవుట్ అయిపోతూ ఉండటం చెన్నైని ఇబ్బంది పెడుతూ ఉంది. మరొకవైపు జానీ బెయిర్స్టో లాంటి నిలకడగా ఆడేటువంటి, మొదట్లో కొంత స్లోగా ఆడినా కూడా ఆ తర్వాత యాక్సలరేషన్ చేసేటువంటి కెపాసిటీ ఉన్న జానీ బెయిర్స్టో వాళ్ళకి మంచి ప్లస్ పాయింట్ పంజాబ్కి. అలాగనే శ్యామ్ కరణ్ డౌన్ ది ఆర్డర్ వచ్చి భారీ షాట్లు ఆడగలడు. సో ఓవరాల్గా చూస్తే కనుక చెన్నై మీద ఖచ్చితంగానే పంజాబ్ చాలా బలమైనటువంటి జట్టుగా కనబడుతూ ఉంది. మరొక నిరాశాకరమైనటువంటి గణాంకం ఏంటంటే చెన్నై అభిమానుల్ని బాధ పెట్టేటువంటిది, లాస్ట్ 5 మ్యాచెస్ 2021 ఎడిషన్ నుంచి గమనిస్తే కనుక లాస్ట్ 5 టైమ్స్ వీళ్ళిద్దరూ హెడ్ టు హెడ్ ఫేస్ అయినప్పుడు 5కు 5 సార్లు పంజాబే గెలవటం అనేటువంటిది ఇక్కడ గమనించాల్సినటువంటిది. ఈవెన్ లాస్ట్ ఎడిషన్ 16th ఎడిషన్లో చెన్నై 200 రన్స్ సాధిస్తే కూడా ఓటమి చవి చూసింది. సో కాబట్టి ఆ రకమైనటువంటి గణాంకాలు పంజాబ్ని ఉత్సాహపరుస్తూ ఉంటే ఖచ్చితంగా గెలవాల్సినటువంటి పరిస్థితి చెన్నైకి. డిఫెండింగ్ ఛాంపియన్, ఆల్రెడీ 5 టైమ్స్ ఛాంపియన్, 5th ప్లేస్లో ఉంది. మరొక వైపు అన్ని మ్యాచ్లు కూడా చాలా రసవత్తరంగా సాగుతూ ఉన్నాయి. 3rd, 4th పొజిషన్స్కి మ్యూజికల్ చైర్స్ లాగా మ్యాచ్కి టేబుల్ స్థానాలు మారిపోతూ ఉన్నటువంటి తరుణంలో చెన్నై ఖచ్చితంగా ఈ మ్యాచ్ని గెలిచి తన సిమెంట్ స్థానాన్ని ప్లే ఆఫ్లో పదిలం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ఒక అగ్రెషన్ గేమ్ మాత్రమే ఉపయోగపడుతుంది. అయితే కేవలం అగ్రెషన్ కాకుండా వికెట్ని ఆపుకుంటూ అగ్రెసివ్ గేమ్ ఆడాలి. అలాగనే బౌలర్లు కూడా సరైనటువంటి లైన్ అండ్ లెంత్లో బౌలింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈవెన్ లాస్ట్ మ్యాచ్ కూడా వాళ్ళు చాలా వైడ్లు ఇవ్వటం అనేటువంటిది చూసాం. దాని నుంచి బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. అఫ్కోర్స్ పతిరాణా ఎట్లాగూ లేడు కాబట్టి పతిరాణా ఎక్కువగా యార్కర్లను ప్రయత్నం చేస్తూ వైడ్ యార్కర్లు వేస్తూ వైడ్లు ఇస్తూ ఉంటాడు. సో అది కొంచెం చెన్నైకి ఇబ్బందిగా ఉంటుంది. దాని నుంచి బయటపడే అవకాశం ఉంది. ఈవెన్ దేశపాండే కూడా అందుబాటులో లేనటువంటి ఫ్లూ తోటి, వైరల్ ఫీవర్ తోటి అతను బాధపడుతూ ఉన్నాడు. సో అందుకని ఏ రకమైనటువంటి బౌలింగ్ యూనిట్ని కూర్చుకుంటారు చెన్నై అనేటువంటి చూడాలి. ముఖ్యంగా జడేజా మాత్రం రేపు ఒక రెస్పాన్సిబుల్ స్పెల్ వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏ రకంగా అయితే ముంబై మీద 3 వికెట్స్ తీశాడో ఆ రకమైనటువంటి స్పెల్ వేయాల్సినటువంటి అవసరం ఉంది జడేజాకి. బట్ ధర్మశాల వికెట్ కొద్దిగా పేసర్లకి హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో అటు రబాడా అండ్ హర్ప్రీత్ సింగ్ లాంటి బౌలర్లను ఎదుర్కొని ఖచ్చితంగానే పెద్ద స్కోర్ చేయాల్సిన అవసరం అయితే చెన్నైకి ఉంది. కానీ చెన్నైకి ఉన్నటువంటి అనుభవం, వాళ్ళలో ఉండేటువంటి ఆ ఫైటింగ్ స్పిరిట్ చెన్నైని విజేతగా నిలిపేటువంటి అవకాశం ఉంది ఇఫ్ దే ప్లే టుగెదర్. సో ఓవరాల్గా పంజాబ్కి రేపు చెన్నై షాక్ ఇస్తుంది అని చెప్పేసి అని భావించవచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఎస్ న్యూస్.